ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినం, వారాంతపు దినమున వేకుని రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండడానికి చక్కటి ధన్యత మనకు అనుగ్రహించారు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగా. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగమంతటికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. ఉన్నాయి కదా బైబిల్స్ దగ్గరలో, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించడంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాటను నేను చదివి వినిపిస్తాను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలువబడెను. దేవుడు తన పరిశుద్ధ మాట మన కొరకు దీవించును గాక. తలవంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. మీరే మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి మాటను లోతుగా అర్థం చేసుకునే గ్రహింపును దయచేయండి. ఈ కార్యక్రమాన్ని దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిశ్చితమైతే ఈ దినం కూడా అటు రీతిగా బలపరచు నడిపించు. ఘనత మీరు పొందండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాట మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి, ఎందుకంటే అనాది కాలంలో అనగా దేవుడు సృష్టించిన తర్వాత, ఆదాము తర్వాత కాలంలో అబ్రహామును పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ నుండి ప్రారంభమైనటువంటి ఆయన విశ్వాస యాత్ర తిరిగి హెబ్రీ పత్రిక వచ్చేసరికి విశ్వాస వీరుల జాబితాలో గ్రంథకర్త చక్కగా విపులంగా ఈ విశ్వాస యోధుడి కొరకు రాయించడం జరిగింది. సందేహరహిత విశ్వాస విషయంలోనూ, సందిగ్ధత లేని విధేయత విషయంలోనూ అబ్రహాము గారు అగ్రగణ్యుడిగా కనిపిస్తూ ఉంటాడు. అతడు విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, కానీ లోబడాలి అనే ఆశ గలవారికి కూడా ఆదర్శవంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హెబ్రీ పత్రిక రచయిత ఈ ప్రశంసాయోగ్యుడైనటువంటి మనిషి యొక్క జీవిత చరిత్రను విశ్వాసమును బట్టి అబ్రహాము లోబడెను అను ఆశ్చర్యకరమైన మాటల చేత ప్రారంభిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత అతడు దేవునితో లేక దేవుని దృక్కోణంలో చూడదగినటువంటి అబ్రహాము యొక్క విధేయత పూర్వక విశ్వాసాన్ని విశ్వసించి విధేయతను వివరిస్తూ ఉంటున్నాడు. పిల్లలు గమనించండి, ఉదయకాల సమయంలో మనందరికీ రోజు విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసం యొక్క పరిమాణము ఎంత అనేది మనము ఆలోచించాలి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసమును బట్టి పిలిచిన పిలుపుకు వెంటనే లోబడ్డాడు. మరి రోజు విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము ఎంతమంది దేవుడు పిలిచినప్పుడు లేక వాక్యము చేత గదించినప్పుడు, వాక్యము చేత ఆయన ఆహ్వానించినప్పుడు ఎంతమంది ఆ యొక్క పిలుపునకు వెనువెంటనే లోబడగలుగుతున్నాం అనేటువంటి ఒక ప్రశ్న ఈ ఉదయకాల సమయంలో మనందరం మన వ్యక్తిగత జీవితాల్లో కారణం వహించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే అబ్రహాము సామాన్యమైన వ్యక్తి కాదని చరిత్ర చెబుతూ ఉంది. అన్యమత విగ్రహారాధన విడిచిపెట్టి, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి స్థానాన్ని విడిచిపెట్టి ఊరను పట్టణం బయలుదేరాడు దేవుని పిలుపు మేరకు. కల్దీయులు సువర్ణమ యొక్క దేవతలను పూజించేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అబ్రహాము వాటన్నిటిని విడిచిపెట్టి మహిమా స్వరూపైనటువంటి దేవుడు తనను పిలిచాడని నమ్మి, కనిపించాడని విశ్వసించి అటువైపు తన అడుగులు వేస్తుంటాడు. విధేయతతో అతడు సంపూర్తిగా జీవము గల వాడును సత్యవంతుడు దేవుని సేవించడానికి విగ్రహారాధన నుండి దేవుని వైపు తిరిగాడు. మరి రోజు అదే స్థితిలో ఉన్న మనము లోకంలో నుండి దేవుని తిరిగిన తర్వాత మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా అనేది ఆలోచన చేసిన అవసరత ఉంది. అనేక మంది క్రైస్తవులు, విశ్వాసులు ప్రత్యేకించబడడానికి రాజీ పడినటువంటి దేవుని పిలుపుకు చూపినటువంటి అవిధేయత వలన తమ జీవితాలను నాశనం చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. దైవభక్తి గల జీవితాన్ని జీవించడానికి ప్రత్యేకపరచబడడం అనేది ఎంత ఆవశ్యకమైనదో
మనము ఏమాత్రం కూడా ఈరోజు గ్రహించట్లేదు. కానీ ప్రియుల వాక్యం చెప్తుంది ఏంటంటే, క్రీస్తుకు బెలియాలతో ఏంటి సంబంధం, దేవుని ఆలయానికి విగ్రహములకు ఏంటి పొందిక. కాబట్టి మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండండి అని ప్రభువు చెప్తున్నాడు. నేను మీకు తండ్రి ఉంటాను, మీరు నాకు కుమారుడే ఉంటారు, కుమార్తెలే ఉంటారంటే ఆయన మనకు సవాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మన విశ్వాసము ఏమండి లోకాన్ని విడిచిపెట్టిందా లేక లోక సాంప్రదాయాన్ని విడిచిపెట్టిందా అని ఆలోచించారు. ఆనాడు అబ్రహాము దేవుడు పిలిచిన వెంటనే లోకముతో పాటు సాంప్రదాయాలను కూడా విడిచిపెట్టేసి వచ్చేసాడు. జాగ్రత్త గమనించాలి విషయాన్ని. ఉన్నత దేవత ఆరాధికులను పిలువబడ్డారు కల్దీయులు. అలాంటి స్థితిలో నుండి సత్యస్వరూపకు దేవుడు ఈయనే అని నమ్మి ఆ పిలుపుకు వెంటనే లోబడినటువంటి విధేయత. అక్కడ అందుకే ప్రారంభంలో నేను చెప్పాను కదండి, సందిగ్ధత లేని విధేయత చూపించడంలో, సందేహరహిత విశ్వాస విషయంలో అబ్రహాము అక్కడ ఉన్నాడు, అగ్రగణ్యుడిగా ఉన్నాడు. ఈరోజు సంఘము అంటే చాలామందికి తెలియదు. ఏమండి, సంఘం అంటే ప్రత్యేకంగా పిలువబడిన వారి సమూహం. దాని అర్థం అదే, ప్రత్యేకం ఉండడానికి వెలుపలికి వచ్చిన వారి చేత సంఘము ఏర్పడుతుంది. ఈ సత్యము లేఖనములు అందరూ కూడా గట్టిగా నొక్కి చెప్పబడింది. వెలుపలికి వచ్చి వేరుగా ఉండడం గల ధన్యతను మనం సూచిస్తూ దావీదు భక్తుడు తన కీర్తనను ఆరంభించాడు. మొదటి కీర్తనలో, దుష్టుల మార్గమున నడవక, దుష్టుల ఆలోచన చెప్పని చేయక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్నాను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు, దివారాత్రి ఆనందించు ధన్యుడు అని మొదలుపెట్టాడు. ఎంత ధన్యత చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, నూతన నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు దినాన పేతురు చేసిన ప్రసంగం మనం గమనిస్తే ఆయన అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరమే వారి నుండి వేరే రక్షణ పొందండి అని తెలియజేయాడు. ఆ మాటలతో ముగించాడు ఆయన. బైబిల్లోని మొదటి పేజీ చీకటి వెలుగులు గల నడుమ గల విభజనను తెలియజెప్తుంటే, చివరి పేజీ లోపల ఉండేవారికి వెలుపల ఉండేవారికి గల భేదాన్ని నొక్కి చూపిస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి మరొకసారి. హల్లెలూయా. ఏమండి, ఈ రెండిటి మధ్య సాంగత్యం ఉండదేమో, ఉండనేరదు కూడా. మనము లోకములో ఉన్నప్పటికీ మనము లోక సంబంధము కాదు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళు గమనించండి, దీని అర్థం ఏంటంటే, మనము లోకము నుండి దూరంగా పారిపోవాలని కాదు, కానీ మన మనస్సులను హృదయాలను రంజింప చేసేటువంటి లౌకిక అవినీతి నుండి ఆ విధానం నుండి విడుదల కలుగు చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేయబడింది. కనుక అట్టి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి. అది అంటాడు, మనం పరదేశమును యాత్రికుల వల్లే ఉన్నాము, అన్యుల దేశంలో ఉన్నట్లుగా నడుచుకోవాలని. అలా చేసినప్పుడు లోకం మనల్ని ఏం చేస్తుందంటే నిశ్చయంగా ద్వేషిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు, దానివల్ల వచ్చే మన నష్టము లేదు. కానీ విధేయతపూర్వక జీవితానికి ఇదే మౌలిక మూల్యం. లోకం నేను ఎప్పుడు ద్వేషిస్తేనే నువ్వు ధన్యుడవు. లోకం ఒకవేళ నిన్ను ద్వేషించకపోతే, లోకం నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటే, లోకం నిన్ను ప్రేమిస్తూ ఉంటే, నువ్వు దేవుని గమనించాలి, రాలేవు దేవుని దగ్గరికి. అందుకే నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో లోకం నిన్ను అంతగా ద్వేషిస్తుంది. అబ్రహాము లోకాన్ని విడిచిపెట్టేశాడు, లోక సాంప్రదాయం విడిచిపెట్టాడు. సత్యస్వరూపి, సత్యవంతుడు, నిత్య దేవుడైనటువంటి వారిని నమ్మి ఆ ఊరు నుండి దూరంగా వచ్చేసాడు. చనిపోయే వరకు దేవునికి నమ్మకమైనటువంటి స్నేహితుడిగా బ్రతికాడు. ఈరోజు నీ విశ్వాసము నిన్ను లోక సంప్రదాయాల నుండి వేరు చేస్తుందా లేదనేది ఒక్కసారి గ్రహించి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అలా నడవడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపను అనుగ్రహించను కాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. సత్యస్వరూపైన మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొకసారి శ్రేష్టమైన మాట విన్నాం. అబ్రహాము జీవితంలో నుండి అనేక సత్యాలు నేర్పిస్తున్నట్టు నీ స్తోత్రాలు. ఆయన నువ్వు పిలిచినప్పుడు ఆ పిలుపు వెంటనే లోబడ్డాడు, ఏమాత్రం సందేహించకుండా, విధేయత చూపించడంలో సంశయం లేకుండా. అట్టి స్థితి ధన్యత మా విశ్వాస జీవితం కలుగు చేయమని ఈరోజు నువ్వు ఇచ్చిన వాక్య ఆ లేఖన సారాంశం బట్టి స్తుతులు చెల్లిస్తూ విత్తబడిన వాక్య ప్రకారం మా జీవితం మలుచుకొని విశ్వాస వీరులకు ముందుకెళ్ళి కృప దయచేయండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తురియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.